టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు కంపేర్డ్ టు అబ్బాయిలు ఎక్కువ డిప్రెషన్లో ఉంటారు, ఎక్కువ ఆ ఫేస్లో టైం వేస్ట్ చేస్తారు. టు బి ఫ్యాక్ట్ చెప్తున్నా, అమ్మాయిలు తొందరగా మూవ్ ఆన్ అయిపోతారు. సమ్ మే టేక్ సమ్ మోర్ టైం, బట్ మ్యాక్సిమం కేసెస్లలో కపుల్ ఆఫ్ మంత్స్లో మూవ్ ఆన్ అయిపోతారు. అండ్ అమ్మాయిలలో ఉన్న బెస్ట్ క్వాలిటీ అదే, అండ్ అబ్బాయిలలో ఉన్న వరెస్ట్ క్వాలిటీ కూడా ఇదే, కి వీ టేక్ దట్ పెయిన్ వెరీ పర్సనల్ అండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. We decide ourselves ki we don't wanna marry. We decide ourselves ki we don't wanna love anyone again. We decide ourselves to not create any bonding with anyone again. ఇవన్నీ మనం మెంటలీ ప్రిపేర్ అయిపోతాం. అండ్ బికాస్ ఆఫ్ దిస్ థింకింగ్ వీ సఫర్ ఎ లాట్. అండ్ ఒక టైం తర్వాత మనం రియలైజ్ అయినప్పుడు వీ విల్ ఫీల్ బ్యాడ్, వీ విల్ ఫీల్ గిల్టీ ఫర్ దిస్ ఆల్ డిసిజన్ వాట్ వీ ఆల్రెడీ టేకెన్. నేను అందరికి ఒకటే సజెషన్ ఇస్తా, నీకు బాధపడాలని ఉందా బాధపడు, but not for a long term. Accept the facts, accept the reality, focus on your life, focus on your family and move on. నీ బాధపడడం వల్ల ఆ పర్సన్ మళ్ళా రారు, అండ్ వచ్చినా ముందులాగా ఏం ఉండిపోదు. సో బీ ప్రాక్టికల్, థింక్ ప్రాక్టికల్. I know it's very difficult to accept, but you don't have any other option also.